మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాంట్రాక్టర్ ఏంటంటే వాడు వ్యాపారం చేస్తాడు, వర్క్ చేస్తాడు, నాణ్యతమైన వర్క్ చేస్తాడు. వర్క్ చేసిన తర్వాత డబ్బు అడుగుతాడు. ప్రభుత్వాలతో సంబంధం లేదు, ఏ ప్రభుత్వాలు రానే. కాంట్రాక్టర్ ఇవాళ ఏంటంటే 6.5 సంవత్సరాల నుంచి వాళ్ళ పేమెంట్ లేకపోతే నలిగిపోయి ఉన్నారు. కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ రోడ్డు మీద పడ్డారు. నిన్న చూస్తే ఒక కాంట్రాక్టరు, అది వీడియోది, ఆ కాంట్రాక్టర్ చూస్తే మర్చిపోద్ది. ఆఫీస్కి భార్య పిల్లలతో వచ్చేసి రోడ్డును పడి చాలా ఇబ్బంది పడి నేను ఆత్మహత్య చేసుకోవాలి సార్, అంతకంటే శరణ్యం లేదని చెప్పేసి ఆ కాంట్రాక్టరు ఏడుస్తుంటే చాలా బాధాకరం. మేము ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యాన్ని ఇచ్చాం. మేము ఇబ్బంది పడొద్దు, మేము ఏమైనా ఆర్థికంగా ఉంటే సాయం చేస్తాం. ఏ ప్రభుత్వాలు మానేయండి, వాళ్ళు పేమెంట్ ఇవ్వాలి కదండి. పేమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ప్రభుత్వాలతో సంబంధం ఏముంది? ఏదైతే ఒక పక్క కమిషనర్, ఒక పక్క కాంట్రాక్టర్ అగ్రిమెంట్ సంతకం పెట్టిన తర్వాత జవాబుదారితనం కమిషనర్ కానీ ఇవాళ నగరపాలక సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే అడగదలుచుకున్నా. ఇవాళ మా మేయర్ గారు ఉన్నారు, విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం మేయర్ గారు. మేడం, మీకు విజ్ఞప్తి చేస్తాను, మీరేం చేస్తున్నారో మాకైతే తెలియదు. ఈరోజు ఏంటంటే విశాఖపట్నం కార్పొరేటర్ అస్తవ్యస్తంగా ఉంది. కాంట్రాక్టర్లు కోట్లాది రూపాయల పేమెంట్లు మీరు ఉంటే మీరు స్పందించవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తున్నాం. స్పందించాలి. స్పందించకపోతే చాలా తప్పుగా ఉంది. ఆ కాంట్రాక్టర్ రోడ్డును పడకుండా చూడాలి. అదే కాకుండా కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నాడో ఈఎండి కానీ, ఎఫ్ఎస్టీ కానీ, ఏఎస్టీ కానీ, ఈ కాంట్రాక్టర్ ఏంటంటే వాడు ఫస్ట్ ఎన్రోల్ అవ్వకముందు ఆ కాంట్రాక్టర్ ఏంటంటే డబ్బులు కడతారు. ఆ డబ్బులు ఏంటంటే సుమారు 60-70 కోట్ల రూపాయలు ఇవాళ కాంట్రాక్టుల వ్యవస్థలో ఇప్పటికీ పెండింగ్ ఇవ్వకుండా ఏదైతే ఉన్నా అప్రూవల్ అయ్యి, కమిషన్ అప్రూవల్ అయ్యి కూడా ఇవాళ పెండింగ్ పెట్టి కూర్చుంటారు. పక్కన పెట్టుంటే రోజు ఇలాగా 2 సంవత్సరాల నుంచి ఆ కాంట్రాక్టర్లు కాళ్ళు ఎరిగిపోయి తిరిగే పరిస్థితి ఉంది. ఇవాళ ఎవరికి రూపాయి రావట్లేదు, చాలా ఇబ్బందులు పడుతుంది. ఈ వ్యవస్థలో ఇంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఇవాళ ప్రభుత్వం స్పందించాలి. కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చేటప్పటికి కాంట్రాక్టర్కి ఏదైతే కొన్ని సుమారు 21 వ్యవస్థలు వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కాంట్రాక్టర్ అంటే ఈవేళ చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక పెద్ద కాంట్రాక్టర్ వస్తే, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ వస్తే వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద కొన్ని కోట్ల రూపాయలు ముందుగా అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పని చేయమని చెప్తారు. ఈ చిన్న కాంట్రాక్టర్లకు అది లేదే, వాళ్ళ జోబుల్లో పెట్టుబడి పెట్టాలి. గత గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేశామండి. అప్పటి నుంచి కంటిన్యూ ఆ కాంట్రాక్టులు చేస్తూనే ఉన్నారు. కాంట్రాక్ట్ చేయకుండా ఉండరు. ఎవరు అధికారంలో ఉన్నాడు ఇప్పుడు? ఏమండి, వ్యాపారాలు వేరు, రాజకీయ పార్టీలు వేరు, వ్యవస్థలు వేరు. ప్రతి కాంట్రాక్టర్ కానీ ప్రతి కాంట్రాక్టర్ కూడా రాజకీయ వ్యవస్థలు ఏదో రాజకీయ వ్యవస్థలో ఉంటాడు. అది కాదు కదా. రాజకీయాలు వేరు, వ్యాపారాలు వేరు. నాకు అవకాశం, నేనేంటే చీఫ్ మినిస్టర్నా, నేను ముఖ్యమంత్రినా, మున్సిపల్ శాఖ మంత్రినా? కాదు కదండి. అరే నేను ఒకటే అడుగుతా, మీరైతే ఇప్పించగలరా చెప్పండి? మీరు మీడియాలో ఉన్నారు కదా, ఏదైనా సరే మీడియా స్పందిస్తుంది. మీడియా స్పందిస్తే అంటున్నా అవుతుంది కదా, మీరు ఇప్పించారా చెప్పండి? కాదండి, మేము ఏ కాంట్రాక్ట్, నేను ఒక్కటే చెప్తా, ఏ కాంట్రాక్ట్ 32 లక్షలు కోట్లు. అవును, మార్చిలో 59 కోట్లు ఉంది. మరి 1 ఇయర్ ఇవ్వాలని చెప్తాను మీకు. అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన డబ్బులు ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు దగ్గర ఒక 100 కోట్లు అంత ఇచ్చారు. అందులో జీవీఎంసీకి ఏంటంటే సుమారు 30-40 కోట్లు ఇచ్చారు. కొన్ని ఇచ్చారు. ఇవాళంటే సుమారు 5-6 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ 6-4 సంవత్సరాలు పేమెంట్ ఇవ్వాలి. ఎవరైతే గత ప్రభుత్వం మీద కానీ ఆ ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్ళారో వాళ్ళకి రిలీజ్ చేశారు. ఇంకా ఇప్పుడు సుమారు 6 కోట్లు సుమారు వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. మీరు క్లారిటీగా చెప్పండి. 6 కోట్ల తర్వాత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత, వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత, బిల్లు పేమెంట్ చేసిన తర్వాత ఆ బిల్లు ఎక్కడ కనిపించలేని పరిస్థితులు ఉన్నాయి.
వర్క్ చేసిన తర్వాత ఒక కాంట్రాక్టర్ అయితే 40 లక్షలు వర్క్ చేశాడు, వర్క్ ఆర్డర్ ఇచ్చారు, అగ్రిమెంట్ అయిపోయింది, అంత వర్క్ చేశాడు, ఫైల్ కనబడలేదు. ఎవరిని అడగాలి? జవాబుదారితనం ఎవరు? జవాబుదారితనం ఎవరు? ఆ కాంట్రాక్టర్ పనిచేసిన దానికి వచ్చాం. అవునండి. ఇంజనీర్స్ వ్యవస్థ గతంలో నాకు 40 సంవత్సరాల నుంచి ఈ విశాఖపట్నం కార్పొరేషన్తో అనుబంధం ఉంది. అన్ని వ్యవస్థలు చూడడం జరిగింది. ఇంజనీరింగ్ వ్యవస్థకు వచ్చేటికి కొద్దిగా ప్రక్షాళన చేయాలి. అదే ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. ఒక విధంగా ఇది చూడండి, కొందరు అందరూ కాదు, కొందరు ఇంజనీర్లు అవుట్సోర్సింగ్ సిబ్బందిని వర్క్ ఇన్స్పెక్టర్తో కలిపి వాళ్ళే వర్కులు చేయడం జరుగుతుంది. ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, మీ పత్రిక ద్వారా మీ ద్వారా వచ్చిన మీడియా సమాచారం. ఒక్కసారి చూడండి. ఇది అంటే ఇంజనీర్లే కాంట్రాక్టర్లు అయిపోయి ఉంటే వర్క్ ఇన్స్పెక్టర్ కాంట్రాక్టర్ చేస్తే ఈ కాంట్రాక్టర్ అక్కడ మొత్తం లబ్ధి చేకూర్చున్నది ఏంటి? ఇంజనీర్లు. వాళ్ళే వ్యాపారాలు చేసి వాళ్ళే చేస్తే మొత్తం టోటల్గా అవినీతి జరుగుతుంటే ఈవేళ కమిషనర్ స్పందించవలసిన అవసరం ఉంది, చీఫ్ ఇంజనీర్ స్పందించవలసిన అవసరం ఉంది. వాళ్ళే వ్యాపారాలు చేస్తుంటే కాంట్రాక్టర్ వ్యవస్థ ఎటు వెళ్ళిపోవాలి? ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యవస్థని పూర్తిగా రూపుమాపవలసిన అవసరం ఉంది. వెంటనే ప్రభుత్వానికి కానీ కమిషనర్కి కానీ విజ్ఞప్తి చేస్తుంటే తక్షణమే ఈ 400 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను, ఇమీడియట్గా చెల్లించాలని. లేని పక్షంలో రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి ఏదైతే గతంలో వర్కులు ఆపేయడం కానీ ధర్నాలు చేయడం కానీ ప్రభుత్వానికి తెలియపరచడం కానీ జరిగేది. ఇప్పుడు అదే కోణంలో మేము ఫర్దర్గా ఏంటంటే ఈ పేమెంట్స్ కానీ ఇన్ టైంలో మాకు ఇవ్వకపోతే ఇవాళ కాంట్రాక్టర్ రోడ్డున పడే పరిస్థితి ఉంది కనుక దయచేసి మీ ద్వారా వెంటనే పేమెంట్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. సుమారు వర్కర్స్ పనిచేస్తుంటారు. వర్కర్సే కాకుండా సిమెంటు, స్టీల్ డీలర్సు, పెయింట్స్, తాపీ మేస్త్రులు, కార్పెంటర్లు, రాడ్ బెండర్లు, రకరకాల వ్యవస్థ దీని మీద ఆధారపడి ఉంది. ఈ వ్యవస్థ మీద, ఇంత వ్యవస్థ మీద ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉంది. ఇంత వ్యవస్థ మీద రోడ్డున పడే పరిస్థితి ఉంటే ఈవేళ ఇన్ని కోట్ల రూపాయలు బాకీ ఉంటే ఈవేళ ఏదైతే కమిషనర్ కానీ వాళ్ళు స్పందించాలి. వెంటనే వీళ్ళు పేమెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చిన్న చిన్న ఆరోపణలు వస్తున్నాయి. అలా వీడియో ఏదమ్మా అయింది. చిన్న ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చేటప్పటికి కాంట్రాక్టర్ పనిచేశాక ఒక సీరియల్ సిస్టమ్, ఆ సీరియల్ సిస్టంలో ముందు వెనక ఈ కాంట్రాక్టర్ ఏంటంటే పనిచేశాక వాళ్ళకి ఒక సిస్టమ్ ఏదో ఉంటుంది. ఆ సిస్టంలో ఇదిగోండి ఈ కాంట్రాక్టర్ అండి రోడ్డు మీద పడే ఆ వయసు చూడండి. ఆయన పేరు అప్పారావు. ఆయన ఏంటంటే ఏ కన్స్ట్రక్షన్ అండి? రూపా కన్స్ట్రక్షన్స్ అండి. పాపం ఏంటంటే భార్య పిల్లలతో ఆఫీస్కి వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్, నా పరిస్థితి ఇది అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అండి. వీడియో కూడా వినిపించు, ఆ వీడియో తీయండి. వీడియో వినిపించు ఆయన మాట. అయితే ఆయన ఆవేదన చూసి మాకు చాలా బాధ అనిపించిందండి. నేను కాంట్రాక్టర్లు అలా రోడ్డు మీదకి వచ్చేపెడితే ఏది ఆఖరి చూడండి, ఆయన పెరాలసిస్ వచ్చేసి ఇవాళ ఆయన పరిస్థితి చూస్తే అగమ్యకి వచ్చారండి. 6 సంవత్సరాల నుంచి వాయిస్ వినిపించు. అయితే అయితే ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఈ పరిస్థితులు ఉంటే ప్రభుత్వం కానీ స్పందించాలి. ఈవేళ ఆర్థిక పరిపుష్టికలను జీవీఎంసీలో కోట్లాది రూపాయలు గత కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ కమిషనర్ ఏం చేశారు? విశాఖపట్నం ఆర్థికంగా బలపడి ఉంది, నగర కార్పొరేషన్ కోట్లాది రూపాయలు రెవెన్యూ వచ్చింది. ఈ రెవెన్యూ అంతా చాలా ఉంది, విశాఖపట్నం అభివృద్ధికి ఏం డోకా లేదని చెప్పేసి గత కమిషనర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా ప్రెస్ మీడియాలో చెప్పడం జరిగింది. ఈవేళ చూస్తే ఇక్కడ ఏదైతే అడిషనల్ కమిషనర్ ఫైనాన్స్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ ఏం చెప్తారంటే ఎప్పుడు చూసినా డబ్బులు లేవు అంటే దేనికి డబ్బులు లేవు? మీరు ఏదైతే కాంట్రాక్టర్లు మీకు బాకీ ఉన్నారో మీ బాకీలు తప్పనిసరిగా కాంట్రాక్టర్ వ్యవస్థలో కాంట్రాక్టర్ చెల్లించవలసిన అవసరం ఉంది. దేనికి డబ్బులు లేవని చెప్తున్నాను. ఓకే, డబ్బులు లేవు. మీరు డబ్బులు లేవనేటప్పుడు ఈవేళ మొన్న చూస్తే లాస్ట్ మంత్ 80-90 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. ఈవేళ విశాఖపట్నం కార్పొరేషన్లో డబ్బులు లేవని మీరు చెప్తుంటే ఈవేళ ఏంటంటే టెండర్లు ఒక పక్క 90 కోట్లు 100 కోట్లు టెండర్లు పిలుస్తుంటే మీరు చేస్తున్న పని ఏంటని నేను అడుగుతున్నా. ఈవేళ ప్రభుత్వాన్ని కానీ వ్యవస్థను కానీ కాంట్రాక్టర్లు కానీ మొత్తం ప్రజలు కానీ తప్పుతో పట్టించే పరిస్థితి ఉంది. మీరు డబ్బు లేనప్పుడు టెండర్లు ఎందుకు పిలాలి? ఈ వ్యవస్థలు ఎందుకు నిర్వీర్యం చేయాలి?
ఈ వ్యవస్థలు నిర్వీర్యం చేయడం కాకుండా ప్రభుత్వానికి రాంగ్ సంకేతం ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ఆ మాట చెప్పొద్దు. మీరు ఎంతవరకే డబ్బు ఉంటే అంతవరకే పనులు చేయించండి. అంతేగాని డబ్బు లేకుండా టెండర్లు పిలిచి ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించి ప్రజలను తప్పుతో పట్టించి మా వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.